మీరు కొన్ని శ్లోకాలు ఫస్ట్ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళా కొన్ని చోట్ల రీప్లేస్ చేశారు. అంటే దేనికి అది అలా ఎందుకు రీప్లేస్ చేశానంటే, నేను మొట్టమొదట బ్లైండ్గా ముందు సంపూర్ణ భగవద్గీత చేసేద్దాం అనుకుంటున్నాం. దానికి ఘంటసాల గారు స్ఫూర్తి. ఘంటసాల గారిని గౌరవించాలి. అది నేను మళ్ళీ పాడడం కంటే ఆల్రెడీ పాపులర్ అయిపోయినవి. ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడిని. నాకు ఆయన కనిపించని గురువు, నన్ను పెంచిన గురువు. ఆయన వెళ్ళిపోయిన నాటికి నాకు 7 సంవత్సరాలు. ఆయన నేను చూడలేదు ఘంటసాల గారిని. ఆయన పాడిన 106 శ్లోకాలు ముందు పాడేశాను. ఈ 106 శ్లోకాలు అంటే అక్కడక్కడ ఉంటాయి. ఈ మధ్యలో అవన్నీ కలుపుకొని నేను సంపూర్ణం చేయాలి, అంతే కదా. సో ఈ మార్గంలో ఏమిటంటే, మొత్తం అన్ని శ్లోకాలు ఘంటసాల గారు ఎలా పాడారో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే పాడేశాను. పాడిన తర్వాత పుల్లెల శ్రీరామచంద్రుడు గారి దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ గురువుగారు నాకు మీ రక్ష పాహిమాం నేను మీ శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అంటాడు గీతలో. నేను నీ శిష్యుణ్ణి, నువ్వు ప్లీజ్ డిక్టేట్ మీ, నువ్వేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అర్జునుడు. నేను అలాగే కూర్చున్నా ఆయన కాళ్ళ దగ్గర. ఆయన భారతదేశంలో పుల్లెల శ్రీరామచంద్రుడు గారు అనే మహాత్ముడు భారతదేశానికి సంస్కృతంలో దిక్సూచి, పద్మశ్రీ. ఈ దేశం పద్మశ్రీతో గౌరవించింది ఆయన్ని. అలా వెళ్ళినప్పుడు గురువుగారు, నేను ఘంటసాల గారి స్ఫూర్తితో నేను సంపూర్ణ భగవద్గీత రికార్డ్ చేయాలనుకుంటున్నాను. ఇది దేశంలో మొదటి ప్రయత్నం, కానీ ఇది నేను క్రెడిట్ కోసం చేయాలనుకోవట్లేదు. అది ఎందుకో శాశ్వతంగా ఉండిపోవాలనే ఒక ఇన్స్పిరేషన్ ఏదో నాకు దొరికింది అంటే ఆయన ఒక మాట అన్నారు, అలాగే పాడతావా అన్నాడు ఆయన. అది నేను కాంప్లిమెంట్ అనుకుని, ఎస్ గురుగారు అలాగే పాడతాను అన్నా. అలాగే పాడితే నా దగ్గర రావద్దు అన్నాడు ఆయన. నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ అని. అంటే నేను, ఇది నిజానికి విమర్శ కాదు. ఆయన అంటే మనందరం కంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు ఏదో మనకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకు కూర్చొని మీరు చెప్పండి గురువు గారు అన్న. నేను ముందు హర్ట్ అయ్యాను. ఘంటసాల గారిని అంత మాట అంటాడా, అలాగే పాడితే నా దగ్గర రావద్దు అంటాడేంటి అంటే, ఘంటసాల గారిని తక్కువ చేసినట్టు కదా. నో, ఈయన దగ్గరికి వెళ్ళకూడదు అలా అనుకున్నవాడిని. అసలు ఏం చెప్తాడో విందామని కూర్చుంటే ఆయన ఒక మాట అన్నాడు, ఘంటసాల గారి గొంతుల గాత్రంలో దైన్యం ఉందయ్యా, ధైర్యం లేదు అన్నాడు ఆయన. నేను షాక్ అయ్యాను. నేను రేపు కలుస్తాను గురువు గారు అని నేను నమస్కారం పెట్టి వచ్చేసి బుర్ర తిరిగిపోయింది నాకు. తిరిగిపోయి ఇంట్లో కూర్చొని, ఏంటి అంత మాట అనేసాడేంటి, దైన్యం అన్నాడేంటి, ధైర్యం అన్నాడేంటి, వెళదాం మళ్ళీ కలుద్దాం అని వెళ్ళాను. వెళితే ఆయన చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి లే పేడి వెధవ, క్లీబత్వం అంటే నపుంసకత్వం, కొజ్జ అనే మాట వాడేశాడు. అర్జునుడిని మందలిస్తూ భగవద్గీతోపదేశం చేయడానికి ప్రారంభించిన తరుణంలో అర్జునుడిని అంత మాటని, నేను యుద్ధం చేయనని గాంధీవం శ్రమసతే హస్తాత్, గాంధీవం వదిలేశాడు. పరమేశ్వరుడు ఇచ్చిన పాశుపతాస్త్రం వదిలేశాడు. ఆ అక్షయ తూనీరాలన్నీ వదిలేశాడు. అమ్ముల పొది అది అన్నీ వదిలేసి నేను యుద్ధం చేయను అంటే, కోట్ల మంది మధ్యలో 11 లక్షల 18 అక్షౌహిణుల సైన్యం, పాండవుల తరఫున 7 అక్షౌహిణులు, కౌరవుల తరఫున 11 అక్షౌహిణులు, అంతమంది సైన్యం మధ్యలో కూర్చుని ఇంటి దగ్గర ఆల్ ది బెస్ట్ చెప్పించుకుని ఇక్కడికి వచ్చి నేను యుద్ధం చేయను అనంటే వాడిని ఎలా లేపాలి? చిన్న విషయం కాదు అది. మన సినిమాలో చూడండి, నేను చచ్చిపోతాను హీరోయిన్ మాట్లాడితే ముందు అసలు ఫస్ట్ హీరో ఏం చేస్తాడంటే నో అని 3 సార్లు అని 4వ సారి లాగి లెంపకాయ కొడతాడు. లాగి లెంపకాయ కొట్టడం అనేది దాన్ని దండించడం అని కాదు, షాక్ ట్రీట్మెంట్ అది. ముందు వాడు ఈ లోకానికి వచ్చి పడతాడు, వాడు ఎక్కడో మైండ్ సెట్లో ఉన్నాడు. నువ్వు 1 ఏడు అజ్ఞాతవాసం పేరుతో నువ్వు బృహన్నల క్యారెక్టర్ ఒకటి వేసావు, చూసావు, మేకప్ వేసుకున్నావు, అది ఇంకా తుడిచేసినట్టు లేవు, అందులోంచి నువ్వు బయటకు వచ్చినట్టు లేవు. పిచ్చి మాట్లాడతావు. సంభావితస్య చాకీర్తి మరణాత్ అతిరిచ్యతే, గౌరవము కలవానికి అపకీర్తి మరణము కన్నా అధికమైనది పార్థ. గతంలో ఒకడు వచ్చాడు ఇట్లాగే, వాడు పరంతప అని పెద్ద అంటే శత్రువులను తప్పింపు చేయవాడా, ఎవడైతే ఫీల్డ్లోకి అడుగు పెడతాడో వీడు వచ్చాడో మన పని అయిపోయింది అని శత్రువులందరూ అనుకుంటారు. అర్జునుడు వచ్చినా అలాగే అనుకున్నారు. యతో ధర్మస్తతో జయ, కృష్ణుడే ఉన్నాడు అక్కడ. యతో గావస్తతో కృష్ణ యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. గోవులు ఎక్కడుంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు, కృష్ణుడు ఎక్కడుంటే ధర్మం అక్కడ ఉంటుంది, ధర్మం ఎక్కడుంటే జయం అక్కడ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కలిశారు, నరనారాయణులు. మన పని అయిపోయింది. భీష్ములతో సహా మహాత్ములందరూ వాళ్ళకి తెలుసు మనం పోతామని. ఇంకా మూర్ఖులు మాత్రం అమాయకంగా పాపం ఒక యుద్ధం చేయడానికి ప్రిపేర్ అయిపోయినారు కౌరవుల పక్షాన, కృష్ణుని నమ్మని వాళ్ళు దుర్యోధనాదులు. అలాంటిది
నేను వచ్చేసాను, నువ్వు ఆ మేకప్ వేసుకుని వదిలినట్టు లేవు, ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తోంది, భగవద్గీత అందుకు చెప్పాల్సి వచ్చింది. నువ్వు యుద్ధం చేస్తోంది, గురువులు, తండ్రులు, మేనమావులు, సోదరులు, మనవాళ్ళు, మిత్రులు, ఈ డిజిగ్నేషన్స్తో మాట్లాడుతున్నావు. డ్యూటీ చేయడానికి వచ్చినప్పుడు డిజిగ్నేషన్లు ఎవరు, బంధుత్వాలు ఎవరు మాట్లాడరు, వర్క్ మాట్లాడతారు. ఇప్పుడు నీ డ్రెస్ ఏంటి, సైనికుడు. నీ యుద్ధం ఏంటి, ధర్మయుద్ధం చేయాలి, అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత మా మావయ్య, ఇదేమిటి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసి. అంటే యాక్చువల్గా ఇప్పుడు కృష్ణుడు నేను ముందు ఆ పాయింట్ క్లియర్ చేద్దాం. అసలు అట్లా నేను భగవద్గీత రికార్డ్ చేసినప్పుడు అందులో ఆయన ఏదో చివరి దశలో పాడడం వల్ల అందులో పూర్తిగా భక్తి ఉందని కానీ ఆర్ద్రంగా పాడాడండి అన్నాడు పుల్లెల వారు. ఈ పాయింట్ నేను గమనించాను. ఆర్ద్రంగా పాడారు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ చేసి ఉండాల్సింది. నేను ఇది కూడా ఎప్పుడు చెప్పలేదు, జనాలకి అందాలని. ఎందుకంటే ఘంటసాల గారు పాడకపోతే భగవద్గీతలో ఏదో ఉందిరా అని జాతంతా ఇన్స్పైర్ అయ్యేంత ఇది ఘంటసాల గారు పాడడం వల్లే మన తెలుగు జాతికి దక్కింది మిత్రమా. ఆయన పాడకపోతే అసలు భగవద్గీత పట్ల ఏ అవేర్నెస్ లేదు మనకి. దాని దురదృష్టవశాత్తు వీళ్ళేదో శవాల దగ్గర పెట్టి కొంతకాలం ఇది చేశారు. బట్ మన భగవద్గీత ఫౌండేషన్ ఆ విషయంలో విజయం సాధించింది ఇన్ని సంవత్సరాలుగా. జస్ట్ బికాజ్ ఆఫ్ భగవద్గీత ఫౌండేషన్ ఎక్కడన్నా ఎవరన్నా సెలబ్రిటీస్ చనిపోయినా కూడా వెనక రికార్డ్ పెడుతుండేవాడు. నేను అప్పుడు ఛానల్స్ ఫోన్ చేస్తుండేవాడిని. భగవద్గీత పర్పస్ ఇది కాదు, ఇది చావు గీత కాదు, ఇది విజయ గీత, ఇది ధర్మగీత, ఇది జీవన గీత. అందుకని ఇలా చేయకండి. ఎవరన్నా పోతే వాళ్ళ సినిమా పాటలు వేసుకోండి, వాళ్ళ సినిమాల్లో ఉన్న భక్తి పాటలు ఏమన్నా ఉంటే అవి వేయాలి తప్ప, లేదా మ్యూజిక్ వేయండి అంతే తప్ప ఇది వేస్తే జనాలు కంగారు పడి ఇది దీనికోసమే ఉపయోగించుకోవాలేమో అనే నిశ్చయానికి వస్తే భగవద్గీత పర్పస్ పూర్తిగా పోతుంది. ఇలా నేను ప్రతి ఛానల్కి చెప్తుండేవాడిని. కానీ అసలు ఎందుకు అంత బలంగా జనాల్లోకి వెళ్ళింది ఇది? ఎవరు ఏదైనా ఒక అదే దీనివల్లే దీని దుష్ప్రచారం ఉంటుంది. దీనివల్లే ఇలా అంటే టీవీల్లోను, ఛానల్స్లోను, తర్వాత దూరదర్శన్లో కూడా. నేను దూరదర్శన్ కూడా ఫోన్ చేసి ఒక పెద్ద ఆయన ఎవరో పోతే మీరు భగవద్గీత పాడి వాటి తాత్పర్యాలు చెప్పి ఒక అరగంట, రాష్ట్రపతి పోయినప్పుడు ఇలా మీరు రావాలి అంటే, ఏమంటే నేను భగవద్గీత మరణగీత కాదు జీవనగీత అని చెప్తున్నా. నేను ఇప్పుడు ఆ 3 రోజుల సంతాప దినాల సందర్భంగా నేను అక్కడికి వచ్చి కూర్చుంటే జనాలు మిస్లీడ్ చేసినట్టు అవుతుంది, దయచేసి మీరు కూడా వేయద్దు అలా చెప్తుండేవాడిని. సో అది ఎక్కడో ఒకళ్ళు తప్పు చేశారని ఇప్పుడు మన ఛానల్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు మీడియా ఎలా ఉందో మీకు తెలుసు కదా. ఒకడేదో వేశాడని ఒకడెవడో దరిద్రాన్ని టెలికాస్ట్ చేస్తాడు, రెండోవాడు మిస్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాడు దాన్ని. ఈ దరిద్రాన్ని మనం కూడా వేయాలి, లేదా మనకి రేటింగ్ ఏమిటి అసలు? అది చెత్త చెదారాలు. ఇప్పుడు ఈ భగవద్గీత ఫౌండేషన్ వచ్చిన తర్వాత ఆ ధోరణిలో ఎంతవరకు మార్పు వచ్చింది? మీకు 99% మార్పు వచ్చింది, అందులో సందేహం లేదు. మీరు చేసిన కృషి ఫలించింది. భగవద్గీత మరణగీత కాదు, జీవన గీతగా ఉపయోగించండి. భగవద్గీత పాడండి, మన భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడండి. ఇప్పుడు మీడియా ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని చాలామంది మన మాటల వల్ల ప్రభావితమైన వాళ్ళు వాళ్ళ ప్లేసుల్లో ఎక్కడన్నా భగవద్గీత మరణగీతగా చనిపోయిన చోట్ల అసలు చాలా దారుణం చేశారు. వెనక శవం పక్కన, ఇటు పక్కన దీపం, ఇటు పక్కన భగవద్గీత. ఆ దశ నుంచి లేదు భగవద్గీత ఇక్కడ చేయకూడదని హిందువులు ముఖ్యంగా వాళ్ళు జాగృతమై చాలా చోట్ల నిషేధించి వచ్చారు. ఇంకెక్కడో కొంత పర్సంటేజ్ ఉండొచ్చు. ఇట్ టేక్స్ టైం. ఈ శవాలను తీసుకువెళ్ళే వాహనాలకి వీటికి తర్వాత వీటిని ఏమంటారు, హిందూ శ్మశాన వాటికల చైర్మన్స్ ఉంటారు. మేము వాళ్ళని ఆహ్వానించి గీతా జయంతులకి వాళ్ళకి ఇది ఇచ్చి, దయచేసి మీరు మైక్ ఇస్తున్నాం పైకి చదవండి అని. అది చదువుతున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని నిజమేనండి, మేము ఇక్కడ ఇంకా భగవద్గీత ఇక్కడ మా శ్మశానాల్లో ప్లే చేయటం కూడా మేము నిషేధిస్తాం. మేము హిందూ ధర్మాన్ని, మన భారతీయ సనాతన ధర్మాన్ని మేము కాపాడుతాం. అట్లాంటివి మేము ఈ 2006 నుంచి చాలా విగరస్గా దాని మీద మేము చాలా భగవద్గీత ఫౌండేషన్ చాలా కృషి చేసింది.